నమస్తే గురూజీ. నేను ఎంవి కుమారి. రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నానండి. 61 సంవత్సరాలండి నాకు. మొదట్లో మా అక్క పద్మావతి రాజమండ్రి. తను జాయిన్ అయిందండి దీంట్లోను. లెవెల్ 1, 2 2 కంప్లీట్ చేసింది. నెక్స్ట్ సోనిశ్రీ కూడా లెవెల్ 2 చేస్తోందిప్పుడు. తను చెప్పింది నాకు. "ఇది చెయ్యక్క, నీకు శారీరక ప్రాబ్లమ్స్ ఉన్నా, మానసికంగా కొంచెం ఇబ్బందులేనా ఉన్నా కూడా నీకన్నీ పోతాయి. చెయ్యంటే" అసలు నేను చేయగలనా లేదా అనిపించింది నాకు. ఎందుకంటే నేను ఫాస్టింగ్ చేసి, ఉపవాసాలు చేసి ఎప్పుడో 25 ఏళ్ల క్రితం చేశాను. మళ్ళీ వాటి జోలికి వెళ్ళలేదు కొన్ని కారణాల వల్ల. కానీ ఇప్పుడు ఉండగలనా లేదా అనే సంశయంలో ఉంటే మా చెల్లి "అసలు చేసి చూడు" అని చెప్పింది. అంటే మొదలుపెట్టాను. ఫస్ట్ 7 డేస్‌లో 3 డేస్ చేశారు. కొంచెం నీరసంగా అనిపించింది. కానీ తర్వాత ఇంకా అదొక అలవాటుగా అయిపోయి ఆహ్, మామూలుగా పూర్వంలాగా యాక్టివ్‌గా అలాగా ఉండగలిగాను. తర్వాత 11 డేస్ మొదలయ్యాక ఇంకా ఈ ఎనర్జైజేషన్ అది విన్నాక ఇంకా చాలా హ్యాపీగా, చాలా ఇదిగా చాలా బావుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దీనివల్ల మనకొచ్చేది సెల్ఫ్ కాన్ఫిడెన్సు. శారీరక రుగ్మతలు ఉంటే అవి పోతాయి. నెక్స్టు పాజిటివ్‌నెస్ అదొకటి పెరుగుతుంది మనకి. నాకు అలా అనిపించింది. చాలా థాంక్ యూ గురువుగారు. నాకు ఇంచెస్ తగ్గినియి గురువుగారు. 2 ఇంచెస్ తగ్గాను. వెయిట్ అయితే తెలీదు సార్. వేయింగ్ మిషన్ పాడైంది. కానీ రెగ్యులర్‌గా అన్ని పనులు చేసుకుంటున్నా. ఒకరోజు చేయగలనా లేదా నాకు ఉపవాసం అంటే భయం వేసేది. అలాంటిది ఇప్పుడు లిక్విడ్ డైట్‌లో ఉండి అన్ని పనులు చేసుకుంటాను. చాలా హ్యాపీగా నార్మల్‌గా ఉందంతా. బావుంది. ఈ మీ ఎనర్జైజేషన్ అది వింటుంటే ఇంకా మెడిటేషన్ చేసుకుంటున్నట్టు చాలా తన్మయత్వం. మొత్తం మర్చిపోయి చాలా బావుంది. చాలా ఎనర్జిటిక్‌గా ఉంటోందిది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి బాగా పెరిగినట్టు అనిపిస్తోంది నాకు. చేయగలననే నమ్మకం. అవుతుంది అనే నమ్మకం ఇలాంటివి కలిగినయి. ముందు హెల్త్ రీత్యా చే చెయ్యాలి. దానికన్నా ముందు ఫస్ట్ మనం చేయగలం అనే మన మీద మనకు నమ్మకం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అది పెరుగుతుంది. ఏ పని చేయాలన్నా ముందుకు వెళ్ళగలం ధైర్యంగా. అది అవుతుందనే పాజిటివ్‌నెస్ కూడా మనకు ఉంటుంది. రైట్. థాంక్ యూ. నమస్తే.